1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత 2006లో పునః ప్రారంభించి నిరంతరం పేద ప్రజల పక్షాన హక్కుల కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ దేశంలో దళిత బహుజనులకు రాజ్యాధికారం ద్వారానే సాంఘిక మానవత్వం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దాసరి సుందరం తెలిపారు. ముందుగా దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందువలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంబేద్కర్ ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అంబేద్కర్, పూలే, గౌతమ్ బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలానే 79వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం, ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, జిల్లా ఐఎల్పి కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ జిల్లా యువజన అధ్యక్షులు కటికాల కార్తీక్, రాజశేఖర్, మట్టపు లీలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం. జయప్రదం చేయండి 89వ ఐఎల్పి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని. జయప్రదం చేయండి ఐఎల్పి 89. స్వాతంత్రం వచ్చిన రోజే అంబేద్కర్ గారు ఇక్కడ ఈ పార్టీ పెట్టి స్థాపించారు. అలాగే దీన్ని మనం 89వ వార్షికోత్సవ సభ, స్వాతంత్ర దినోత్సవ సభ రెండు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి మనం ఇప్పుడు మన ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం గారు పూలదండలు వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం మనందరూ తెలిసిన విషయమే. భారత స్వాతంత్ర దినం ఇది 1947లో మన భారత దేశంలో అనేక పోరాటాలు చేసి మొత్తం వాళ్ళ ప్రాణ త్యాగాన్ని చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి రోజు అలానే రెండో వైపున 1936 ఆగస్టు 15వ తేదీన ముంబై నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఇదే రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే ఆ రోజు 11 ఏళ్ళు స్వాతంత్రానికి ఆ పార్టీ ఏర్పాటు చేయడానికి 11 ఏళ్ళు తేడా ఉంది. అందువల్ల ఒకే డేట్లో వచ్చినాయి కనుక స్వాతంత్ర దినోత్సవాన్ని అలానే ఐఎల్పి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని కలుపుకొని ఉమ్మడిగా ఈ అంబేద్కర్, పూలే 3 బొమ్మల సెంటర్, బుద్ధుని పూలు 3 బొమ్మల సెంటర్లో జరుపుకోవడం అనేది అత్యంత సంతోషకరమైన విషయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ముందుగా ఈ దేశానికి స్వాతంత్రం కోసం అసూలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగధనులకు ఈ సందర్భంగా నేను జోహార్లు అర్పిస్తూ ఆ త్యాగాల్ని ఖచ్చితంగా మనం అంతా అమలు చేయడం కోసం, ఆ త్యాగ నీతుల్ని నిరంతరం గుర్తుపెట్టుకోసం కోసం మనం అందరం కూడా పనిచేయాలని, ఆ వైపున స్వాతంత్రాన్ని అలాగే రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం భారత పౌరులుగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
फूले, जोहार अशोक चक्रवर्ती, जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार जिंदाबाद ILP, जिंदाबाद 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 ILP, जिंदाबाद इंडिपेंडेंट लेबर पार्टी, जिंदाबाद इंडिपेंडेंट लेबर पार्टी, जोहार डॉक्टर अंबेडकर, वज्जलाले दासरी सुंदरम गाరి నాయకత్వం, వజ్జలాలే దాసరి సుందరం గారి నాయకత్వం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వజ్జలాలే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వజ్జలాలే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर अंबेडकर, वज्जलाले दासरी सुंदरम गाరి నాయకత్వం, వజ్జలాలే వజ్జలాలే बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, वज्जलाले भारत राज्यांगం, वज्जलाले भारत राज्यांगం, वज्जलाले भारत राज्यांगం, वज्जलाले भारत राज्यांगం, वज्जलाले भारत स्वातंत्र्యం, भारत स्वातंत्र्యం, भारत स्वातंत्र्యం. జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతాం. అలానే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతాం. ఇది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు 1936లో ఈ పార్టీని ఆగస్టు 15న కరెక్ట్ ఇదే రోజున ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు బ్రిటిషు ఇండియా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడు ముంబై రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోటీ చేసి 15 స్థానాల్లో అఖండ మెజార్టీ తోటి ఇదే పార్టీ గెలవడం జరిగింది. ఆనాడు అంటరానితనం, కుల వివక్షత, పేదరికం, వివక్షతలు నిత్యం గురైనటువంటి ప్రజలు 15 మంది వాళ్ళ ప్రతినిధిగా ఎంపీలకు వెళ్ళి పార్లమెంట్లో వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి కారణభూతమైనటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేది ఈ సందర్భంగా నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందువల్ల భారతదేశంలో దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు, వివక్ష జరుగుతున్నప్పుడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ శ్రామిక వర్గం కోసం అంబేద్కర్ గారు 1936లో ఆగస్టు 15న పెట్టాడు. ఈనాటికి కూడా 89 సంవత్సరాలు అయింది. ఈ 89 సంవత్సరాలు సందర్భంగా మేము ఇక్కడ ఒకవైపున స్వాతంత్ర దినోత్సవాన్ని, రెండో వైపున పార్టీ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా 3 బొమ్మల సెంటర్ అంబేద్కర్, పూలే బుద్ధ విగ్రహాల వద్ద మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు శుభదినం. కారణం ఏంటంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఎన్నో దళిత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో హక్కులు కల్పించి అలాంటి రాజ్యాంగాన్ని మనకు హక్కు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పార్టీని 36లో ఏర్పాటు చేసి యాదృచ్ఛికంగా కావచ్చు, కారణం ఏదని కానీ ఆగస్టు 15న మనకి 36 ఆయన పార్టీ పెడితే ఆగస్టు 15 47లో స్వాతంత్రం మనకు ప్రకటించబోయారు. అందువల్ల ఈ దేశాన్ని స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది దేశభక్తులు వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది. అందులో భాగంగానే అలాంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశానికి స్వాతంత్ర రాజ్యాంగం రాసి జాతికి అనేక అవకాశాలు కల్పించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖచ్చితంగా రానున్న కాలంలో బడుగు బలహీన వర్గాల కోసం
మన పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో ప్రతి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి ఐఎల్పి పార్టీ కలిసి ఉన్నటువంటి జెండాల్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మొట్టమొదట ఇక్కడ 3 బొమ్మల సెంటర్లో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ భవిష్యత్తులో దళిత బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాలు పేదలు కూడా ఐఎల్పి పార్టీని మనం బలపరచాలని భారత రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి రాజ్యాంగ హక్కుల్ని కాలవరావడానికి కొంతమంది అగ్రవర్ణ మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలించడం కోసం భారత జాతి యావత్తు ఐక్యమత్యమై స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకున్నప్పుడే మనము మన భవిష్యత్తు బిడ్డలు ఖచ్చితంగా సుశాంతితో ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నా పేరు దాసరి సుందరం, ఐఎల్పి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తాను 20 ఏళ్ళ నుంచి. ఖచ్చితంగా నాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పార్టీలో నేను పనిచేయడం అనేది అత్యంత గర్వంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మిత్రులకి జేపీలు అలాగే స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చిన రోజు మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు ఆనాడు స్థాపించారు. ఆ పార్టీ స్థాపించి ఇప్పటికీ 89వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే మన అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన రోజు పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. అలాగే స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది అసలు పోసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గంలో నడిచి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, అలాగే అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు కొంతమంది అగ్రవర్ణ పార్టీల వారు, దాన్ని మనం ఖండిస్తున్నాం. ఐక్యంగా ఉండి అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులందరికీ జై భీమ్. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంటే ఆ రోజు అంబేద్కర్ గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించారని జరుపుకుంటాం. మన స్వాతంత్రం వచ్చేప్పటికి 89 సంవత్సరాలు, 79 సంవత్సరాలు, 11 ఏళ్ళ ముందు 79 సంవత్సరాలు. అయితే 79 సంవత్సరాల్లో మనం సాధించాల్సింది సాధించామా? రావాల్సింది ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సినవి అన్ని అందినాయా? మనం అభివృద్ధి చెందామా లేదా అని మనం ఒకసారి వెనక్కి తిరిగి కనీసం 4వ వంతు కూడా మనం పొందలేకపోయాం. మనకి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అయితే అన్నింటినీ తొలగించి వాళ్ళొక్కరే దేశాన్ని పరిపాలించాలి, వాళ్ళే వేయాలి, వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళు కూడా ఉండకూడదు. ఆ రోజుల్లో 1936 సమయంలో అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టడానికి అప్పుడు ఉంది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నట్టు వైస్రాయ్ దాన్ని అప్పుడు మన దేశాన్ని వెళ్తుండే ఆయన తరఫున, అంటే బ్రిటిష్ ప్రభుత్వం తరఫున వైస్రాయ్ వెళ్తుండే. ఆయన దగ్గర ఈయన సలహాదారుడుగా ఉన్నాడు. నా బ్రీఫ్గా చెప్పండి అన్న, ఒక నిమిషంలో అదే బ్రీఫ్గా చెప్పండి అన్న, మొత్తం చెప్పేసాడు ఆల్రెడీ. వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈయన కాబట్టి అప్పుడు 18 గంటల రోజుకి కూలీ వర్క్ పనిచేయాల్సి వచ్చింది లేబర్. ఆ 18 గంటలు పనిచేస్తున్న లేబర్ని తర్వాత కొన్నాళ్ళు 14 గంటలు మారి ఆ 14 గంటలకు కూడా కాకుండా అంబేద్కర్ గారు ఆ వైస్రాయ్తో మాట్లాడి దాన్ని 8 గంటలకు మార్చడానికి ఈ దేశంలో ప్రయత్నం చేశాడు. అంటే లేబర్కి కావాల్సినటువంటి పని గంటలు తగ్గించాడు రోజుకి. అలాగే వాళ్ళకి సౌకర్యాలు కూడా అనేక రకాల సౌకర్యాలు తగ్గించాడు. ఇవన్నీ మనకి ఆయన ద్వారా అభినయం. కానీ ఇప్పుడు ఎవడు కూడా వాటిని గుర్తించట్లేదు. ఎన్నింటివి మనం ఆయన చేసే పోయాడని అంటారు, కానీ అనుభవించేది మాత్రం అందరూ అనుభవిస్తున్నారు, గుర్తించేది మాత్రం గుర్తించట్లేదు. ఆయన సౌకర్యాలు ఇది కీలకైతే నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
వర్ధిల్లాలి